కేంద్రంలో మరొకసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీని ప్రజలు ఆశీర్వదించాలని కోరిన బీజేపీ నాయకులు. గడిచిన 10 సంవత్సరాలలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలకు తెలియచేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టిందని జాతీయ భారత పార్టీ రాష్ట్ర మేధావుల సంఘం మాజీ సభ్యులు రాయచోటి అసెంబ్లీ మాజీ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస కుమార్ రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2024 వరకు బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం గురువారంతో ముగియనుందన్నారు. ముఖ్యంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం 400 రకాల సంక్షేమ పథకాలను గడిచిన 10 ఏళ్లలో అమలు చేసిందన్నారు. అందులో ప్రధానంగా ఉజ్వల గ్యాస్ యోజన పథకం, పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంతో జీరో బ్యాలెన్స్ ద్వారా యువకులకు రుణాలు మంజూరు చేయడం, చేతి వృత్తి వారికి విశ్వకరణ యోజన పథకం ద్వారా సంక్షేమ పథక రుణాలు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. నమస్కారం. ఈ సంవత్సరంలో ఈ 5.5 సంవత్సరంలో 2014 నుంచి 2019 వరకు మరియు 2019 నుంచి 2024 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే బస్సు ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడుకు ఏమేమి ప్రభుత్వం చేసి పెట్టింది, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి లబ్ధిదారులకు లబ్ధి పొందారనేది కల్పించడానికి కోసం చేస్తున్నటువంటి యాత్ర ఈరోజుతో సంపూర్ణంగా విజయవంతమైన దానికి మరొకసారి అధికారులకు, లబ్ధిదారులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 సంక్షేమ పథకాలు అమలుపరిచినప్పటికీ ముఖ్యంగా ఈ 17 సంక్షేమ పథకాలు ఈ ప్రజలకు ఎంతవరకు లబ్ధి పొందినారనే దానికోసం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఉజ్వల గ్యాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేద ప్రజలకు ఇల్లుల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి జనధన్ యోజన అనే పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ నుంచి ఈరోజు ఎంతోమంది లబ్ధి పొందినారు. అలాగే మెప్మా ద్వారా చేతి వృత్తి కళాకారులకు మరియు మంగళి క్షురకులకు వారికి కూడా విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం వచ్చింది. ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినటువంటి నరేంద్ర మోడీ గారు 2024లో మరొక్కసారి ప్రజలందరూ దీవించి భారీ మెజారిటీతో తిరిగి అధికారం కట్టబెట్టాలని ప్రజలందరికీ కూడా తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ 500 ఏండ్ల కళ రామ మందిరం అనేది 500 ఏండ్ల కళ, ఎంతోమంది లక్షలాది మంది హిందువులు ప్రాణాలుడ్డి ఈరోజు ఆ కళను సాకారం చేసుకునే దానికి 22వ తారీఖున నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఈ భవ్యమైనటువంటి రామ మందిరం మరియు దివ్యమైనటువంటి రామ మందిరం ప్రజలందరికీ జాతికి అంకితం చేసిన దానికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరొక్కసారి అబ్కే బార్ నరేంద్ర మోడీ కా సర్కార్ బనేగా కేంద్ర ప్రభుత్వంలో అనేది తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్
7981356374 96180 34138.